కేవలం ఈ నెట్వర్క్తో వీళ్ళు ఇంత గొప్పోళ్ళు అయ్యారని అనుకోవట్లేదు సార్. ఎవరికి తెలియకుండా వాళ్ళు ఇంకేదో చేస్తున్నారు సార్ ఇక్కడ. నిన్నెక్కడో చూసినట్టు అనిపిస్తుంది. దేవా గురించి తెలిసి కూడా గేమ్స్ ఆడతావురా? నేను బుడంకాయని కాదు. కాయ కాకపోతే పండు. మీ అమ్మకి చెప్పు. బయటికి వెళ్తుంటే తెగ భయపడిపోయింది కదా, నాకేదో అవుతుంది, నన్నెవడో ఎత్తికెళ్ళిపోతాడు అని. బాగానే వెనక్కొచ్చాను కదా. బాగానే కాదు, నా సమస్యని కూడా సాల్వ్ చేసుకుని మరీ వచ్చానని చెప్పు. ఓకే పిన్ని. చెప్పు. వినిపిస్తుంది. సంతోషం. నీకేమీ కానందుకు, నువ్వు మంచిగా వెనక్కి తిరిగొచ్చినందుకు చాలా హ్యాపీ. సో నా గురించి ఎవ్వరూ భయపడాల్సిన అవసరం లేదు, బెంగపడాల్సిన అవసరం కూడా లేదు. నాకు నేనుగా నా సమస్యలని సాల్వ్ చేసుకోగలను. నా ప్రాబ్లమ్స్ ని నేను సరి చేసుకోగలను. ఇక నుంచి నా సమస్యల్లో ఎవ్వరూ ఇన్వాల్వ్ అవ్వకుండా ఉంటే మంచిది. అన్నింటికంటే ముఖ్యంగా నాకు సమస్యలు సృష్టించకుండా ఉంటే చాలు. శిశిరా, భవానీ, నా ఆస్తి నా చేతికొచ్చే వరకు నేను మాట్లాడనని చెప్పు. నేను వెళుతున్నాను. నన్నెవ్వరూ డిస్టర్బ్ చేయకండి. ఎంత నచ్చ చెప్పినా శిశిరకు అర్థం కావడం లేదు. ఫీల్ అవుతున్నావా అమ్మా? మూడంతా డిస్టర్బ్ గా ఉంది. అమ్మా, ఒక పని చేస్తే మన ఫామ్ హౌస్ కి వెళ్ళి కృష్ణాష్టమి సెలబ్రేట్ చేసుకుంటే బాగుంటుంది. పిన్నిని రమ్మందాం, అక్కడే మనం మాట్లాడుతుందేమో. ఒప్పుకుంటుందా? నేను వెళ్ళి ఒప్పిస్తాను కదా. ఓ సరే, నువ్వు ఒప్పించు, నేను ఏర్పాట్లు చేస్తాను. సరే అమ్మా. అది కనీసం నీతోనైనా మాట్లాడుతుంది, లేదంటే చాలా ఇబ్బంది అయ్యేది. సరేనమ్మా, నేను వెళ్ళి మాట్లాడొస్తాను. May I come in?